కేంద్ర బడ్జెట్ రాను వచ్చింది పోను పోయింది అన్న చందంగా ఉంది. నిర్మలా సీతారామన్ రికార్డు స్థాయిలో 7వసారి పార్లమెంటులో మంగళవారం బడ్జెట్ను సమర్పించారు. ఇక కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉంది కాబట్టి మిత్రపక్షాల డిమాండ్కు తలగ్గాల్సి వచ్చింది. లేదంటే తమ కుర్చీకే ఎసరు వస్తుందని మోదీకి తెలుసు. అందుకనే తన కుర్చీని కాపాడుకోవడానికే ఇటు ఆంధ్రప్రదేశ్ అటు బీహార్కు ఉదారంగా నిధులు కేటాయించారు మోదీ. దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు మాత్రం మొండి చేయి చూపించింది మోదీ ప్రభుత్వం. రాహుల్ గాంధీ చెప్పినట్లు కుర్చీ బచావ్ బడ్జెట్ అని ఎద్దేవా చేశారు. మరి గతంతో పోల్చుకుంటే ఈసారి బడ్జెట్ మాత్రం తేలిపోయిందనే చెప్పచ్చు. స్టాక్ మార్కెట్ కూడా కుప్పకూలింది. నిర్మలమ్మ పద్దు గురించి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను మంగళవారం నాడు పార్లమెంట్లో సమర్పించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన బడ్జెట్లో పెద్ద ఉరుములు మెరుపులు ఏమీ కనిపించలేదు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వల్ల స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోలేకపోయిందన్న టాక్ వినిపిస్తోంది. ఒక పక్క ఆంధ్రప్రదేశ్, మరోపక్క బీహార్లు మోదీపై ఒత్తిడి పెంచి తమ రాష్ట్రాలకు పెద్ద ఎత్తున నిధులు దక్కించుకున్నారు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు మాత్రం మొండి చెయ్యే చూపించారు. అందుకే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కుర్సీ బచావ్ బడ్జెట్ అంటూ వ్యాఖ్యానించారు. తన కుర్చీని కాపాడుకోవడానికి ఇటు బాబు అటు నితీష్ ఒత్తిడికి స్ట్రాంగ్ మెన్ మోదీ లొంగిపోయాడని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. వాస్తవానికి పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే 5 ఏళ్ల పాటు పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకువచ్చి యువత ఉద్యోగాలు కల్పించడం కంటే సంకీర్ణ ప్రభుత్వంలోని భాగస్వాములను ప్రసన్నం చేసుకోవడంపైనే ఎక్కువ శ్రద్ధ చూపిందన్న విమర్శలు ఎదుర్కొంటోంది. ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో ఇటు బాబు అటు నితీష్ పై మోదీ ఆధారపడాల్సి వస్తోంది. నిర్మలా సీతారామన్ 82 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగంలో కొన్ని అంశాలను ప్రస్తావించారు. వాటిలో యువతకు ఇంటర్న్షిప్తో పాటు చిన్న మధ్య తరహా వ్యాపారాలు చేసుకోవాలనుకునే 1 కోటి మంది యువతకు క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అమలు చేస్తామని చెప్పారు. దీంతో పాటు ఆదాయపు పన్ను స్లాబ్లలో కాస్త ఊరట కలిగించారు. ఇవన్నీ పక్కన పెడితే దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి చేయాల్సిన అంశం గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలంటే దీనికి తగ్గట్టు మార్కెట్లో డిమాండ్ సృష్టించాలి. దీంతో ఉద్యోగాలు సృష్టించవచ్చు. మార్కెట్లో డిమాండ్ లేదంటే ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు రావనేది అందరికీ తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరం అంటే 2024-25లో జీడీపీలో ద్రవ్యలోటు 4.9% అంచనా వేశారు. ఒకవేళ ఆర్బీఐ నుంచి 2.1 లక్షల కోట్ల రూపాయల డివిడెండ్ వస్తే ద్రవ్యలోటు మరింత తగ్గవచ్చునని సీతారామన్ అన్నారు. అదే సమయంలో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 10 నుంచి 12.5% పెంచుతున్నట్లు ప్రకటించడంతో స్టాక్ మార్కెట్లలో ఫ్యూచర్ అండ్ ఆప్షన్ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ విధిస్తున్నట్లు ప్రకటించగానే బీఎస్ఈ ఏకంగా 1200 పాయింట్లు క్షీణించింది. మార్కెట్లు ముగిసే నాటికి కాస్త కోలుకొని ఫ్లాట్గా 80,429 వద్ద స్థిరపడింది. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్కు 15,000 కోట్లు మల్టీలేటర్ ఫండింగ్ అంటే ప్రపంచ బ్యాంకు లేదా ఐఎంఎఫ్ లేదా ఏడీబీ బ్యాంకు నుంచి రుణాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చింది. ఇక బీహార్ విషయానికొస్తే అక్కడ పలు అభివృద్ధి ప్రాజెక్టులకు బడ్జెట్లో 47,000 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్లో మోదీపై రాజకీయ ఒత్తిడి బాగా పనిచేసిందని స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్డీఏ ప్రభుత్వానికి ఇది 3వ బడ్జెట్. అయితే ఈ బడ్జెట్లో ఆర్థిక మంత్రి ఆసక్తికరమైన సంస్కరణల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. సంస్కరణల ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాలు సృష్టించడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయవచ్చు. ఆ దిశగా ఎలాంటి ప్రస్తావన లేదు. ఎన్డీఏ 2 ప్రభుత్వంలో రాష్ట్రాలకు పెద్ద ఎత్తున కేటాయింపులు చేశారు. ఎన్డీఏ 3 వచ్చేసరికి ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు మొండి చేయి చూపించారు. ఉదాహరణకు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు సీఎంలు తమ రాష్ట్రాలకు బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్న విషయం ఆర్థిక మంత్రికి ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్రాల నుంచి కేంద్రం పెద్ద ఎత్తున పన్నుల రూపంలో తమ వాటా తీసుకుంటుంది. అదే సమయంలో రాష్ట్రాలకు న్యాయపరంగా రావాల్సిన వాటాలో గీసి ఇస్తుంటాయి. దీనిపై ప్రతిపక్ష రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటాయి.
ఎన్డీఏ ప్రభుత్వం మొట్టమొదటి బడ్జెట్లో అంటే 2014లో అటు తర్వాత 2019లో ప్రవేశపెట్టిన బడ్జెట్ పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. అప్పుడు ప్రభుత్వం కొత్త ఉత్సాహంతో కొత్త ఐడియాలతో ముందుకు వచ్చింది. వాటిలో జన్ ధన్, బేటీ బచావో, బేటీ పడావోతో పాటు సుమారు డజను స్కీంలను తీసుకువచ్చింది. ఒక్కో స్కీమ్కు సుమారు 100 కోట్ల రూపాయల వరకు కేటాయించింది. దీని ద్వారా తమకు అధికారంలోకి తెచ్చినందుకు ప్రజలకు బీజేపీ కృతజ్ఞతాపూర్వకంగా ఇలాంటి స్కీమ్ను తీసుకువచ్చింది. ప్రజలు కూడా ఈ స్కీమ్లను సాదరంగా ఆహ్వానించారు. ఇక రెండోసారి 2019లో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ప్రజలు ఏకంగా 300 కంటే ఎక్కువ సీట్లు ఇచ్చారు. దీంతో అప్పుడు కూడా రెట్టించిన ఉత్సాహంతో కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాలంటే పౌర విమానయాన రంగంలో ఎఫ్డీఏపై ఉన్న నిబంధనలను సడలించారు. మీడియాతో పాటు ఖాయిలా పడ్డ కంపెనీల్లో పెట్టుబడులు ఉపసంహరించాలని నిర్ణయించారు. అయితే ప్రభుత్వ రంగానికి చెందిన కంపెనీల్లో పెట్టుబడులు ఉపసంహరించి 50,000 కోట్లు సేకరించాలనుకున్నా ఇప్పటి వరకు అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయింది. బడ్జెట్ ప్రసంగం తర్వాత ప్రధానమంత్రి మాట్లాడుతూ ఈ బడ్జెట్ ద్వారా సమాజంలోని ప్రతి రంగం లాభపడుతుందన్నారు. దీంతో పాటు ఇండియా కూడా అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. ఈఎల్ఐ స్కీమ్ ద్వారా కోట్లాది ఉద్యోగాలు సృష్టించవచ్చు. యువకులు మొదటి ఉద్యోగం జీతం ప్రభుత్వం ఇస్తుందని, దీనికోసం టాప్ కంపెనీలను ఈ స్కీమ్ కిందికి తీసుకొస్తామని చెప్పారు. యువ ఇంటర్న్లకు బోలెడన్ని అవకాశాలు లభిస్తాయన్నారు ప్రధాని మోదీ. ఈ ఏడాది ఫిబ్రవరి 1న సీతారామన్ ప్రవేశపెట్టిన ఇంటీరియం బడ్జెట్లో ఈ ఆర్థిక సంవత్సరంలో ట్యాక్స్ రెవెన్యూ 11% పెరుగుతుందని అంచనా వేశారు. గత ఏడాది కూడా ఈ స్థాయిలోనే ట్యాక్స్ రెవెన్యూ ఉంది. ట్యాక్స్ రెవెన్యూలో పెద్ద మార్పు కనిపించడం లేదు. ఇక ఆర్థిక మంత్రి ప్రత్యక్ష పన్నుల ద్వారా 29,000 కోట్లు, పరోక్ష పన్నుల ద్వారా 8,000 కోట్లు ఆదాయం కోల్పోతున్నామని ప్రకటించారు. అదే సమయంలో వివిధ రకాల పన్నుల ద్వారా 30,000 కోట్ల ఆదాయం సమకూర్చుకుంటామని ప్రకటించారు. నికరంగా చూస్తే ప్రభుత్వం 7,000 కోట్ల రెవెన్యూ కోల్పోతోందని తేలుతోంది. 2024-25 బడ్జెట్ను 8.5% పెంచి 48,20,512 కోట్ల బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అదే సమయంలో ద్రవ్యలోటు 0.7% తగ్గి జీడీపీలో 4.9%కి దిగివస్తుందని ఆశిస్తున్నారు. ఇక ఈ ఆర్థిక సంవత్సరం నామినల్ జీడీపీ వృద్ధి రేటు 10.5%గా అంచనా వేశారు. ఆర్బీఐ అంచనా వేసిన విధంగా ద్రవ్యోల్బణం 4.5% అంచనా వేశారు. రియల్ జీడీపీ 6%గా ప్రాజెక్టు వేశారు. మొత్తానికి నిర్మలమ్మ బడ్జెట్ పట్ల ఆర్థికవేత్తలు పెదవి విరుస్తున్నారు. రాహుల్ చెప్పినట్లు తమ కుర్చీని కాపాడుకోవడానికి మిత్రపక్షాల ఒత్తిడితో డబ్బు కాస్త అటు ఏపీ ఇటు బీహార్కు మరలిపోయింది. బాబు, నితీష్ కలిసి ఇతర రాష్ట్రాలకు దక్కాల్సిన వాటాను తమ రాష్ట్రాలకు తరలించుకుపోయారని ఇతర రాష్ట్రాల సీఎంలు గుర్రుగా ఉన్నారు.